హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేనైతే ఒక పాతకాలపు వంట చూపించబోతున్నాను. ఇది మా గోదావరోళ్ళ వంట. అయితే మరి మొదలు పెడదామా? ఇది మా అమ్మగారు చాలా చాలా బాగా చేస్తారు. ఇది కాకినాడ నుంచి మా వీడియో. ఫస్ట్ అరటికాయలు బాగా ఉడకపెట్టుకుని ఉప్పేసుకొని అవి ఒక గిన్నెలోకి తీసుకొని బాగా మెదుపుకోవాలి. తర్వాత దాంట్లో కోసుకున్న పచ్చి అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. ఒక 2 చెక్కలు 3 చెక్కలు పిండుకొని, పులుపు బాగా ఇష్టపడే వాళ్ళు పిండుకొని వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి చీరికలుగా కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఈ టేస్ట్ అయితే ఉంటుందండి. మరి మా గోదావరి వాళ్ళని అడగని చెప్తారు. అలా బాగా పిసుక్కున్నాక ఒక గిన్నెలో ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు దానికి కావాల్సిన పోపు వేసుకోవాలి. ఆ పోపుకి కావాల్సిన ఆయిల్, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు వేసుకునండి బాగా వేయించుకోవాలండి. మా గోదావరి వాళ్ళతో మామూలుగా ఉండదండి. బాగా వేయించుకున్నాక ఈ పోపు అనేది దోరగా ఎగితేనే కమ్మని రుచి అండి. బాగా దోరగా వేయించుకొని దాంట్లో పచ్చిమిర్చి ముక్కలు కొన్ని మిగిల్చుకున్నాం కదండి ఇందాక, అవి కూడా వేసేసుకొని, కరివేపాకు అప్పుడే చెట్టుకు కోసి తెచ్చారండి, అది కూడా వేసేసుకొని ఒక్క వేయించేసుకోండి. ఇది ఎగుతుంటే ఉంటుందండి వాసన, కరివేపాకు వాసన అబ్బా అనిపిస్తుందండి. తలనొప్పి ఎగిరిపోద్దండి, అంత బాగుంటుందండి. ఇలా పోపు అంతా వేపేసుకొని మనం అంతా కలిపి పెట్టుకున్నాం కదండి అరటికాయ, ఆ మిశ్రమాన్ని తెచ్చి ఇప్పుడు ఇందులో వేసుకోండి. ఒక్కసారి మాత్రం ఇది ట్రై చేయండి, తర్వాత చెప్పండి కమెంట్లో ఎలా ఉంది అనేది. మా గోదావరిలో అయితే తెగ తింటారండి ఇష్టపడి. ఎక్కువగా ఇప్పుడైతే మానేశారు, కానీ పల్లెటూరులోకి వెళ్తే ఇప్పటికీ వండుతారండి. మన అమ్మమ్మలు నానమ్మలు కాలం నాటి వంట అండి. మంట కొంచెం సిమ్లో పెట్టుకుని ఆ పోపు అంతా పట్టేలాగా పైకి కిందకి కలిపేసుకోండి బాగా. తర్వాత ఫ్లేవర్ కోసం పైన కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోండి. చూడ్డానికి చూసారా ఎలా ఉందో? అంతే అండి, ఎంతో టేస్టీ అండి, యమ్మీ అయిన అరటికాయ దుళ్ళు రెడీ. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసుకుని ఎలా ఉందో చెప్పండి. ఇదిగోండి మా అన్నం ప్లేటు, వేడివేడి అన్నం, దోసకాయ బంగాళదుంప ఎగురు, అరటికాయ దుళ్ళు, పెరుగు. ఇంకా ఉంటానండి, తినేయాలి మరి, బాయ్.